నమస్తే, నేను రోజా. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రేపు పోలవరం ప్రాజెక్టును బీజేపీ రాష్ట్ర జాతీయ స్థాయి నేతలు సందర్శించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఈ పర్యటనలో పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ, పరిపాలన పరంగా ప్రాధాన్యత ఏర్పడింది. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, నిర్మాణ పురోగతి ఎలా ఉంది, మిగిలిన పనుల స్థితిగతులు ఏంటన్న అంశాలపై బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం పూర్తి లక్ష్యంపై కీలక సందేశం ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. సంతోష్, కేంద్ర పెద్దలు, బీజేపీ నాయకులందరూ కూడా ఈ పోలవరం నిర్మాణ పనులకు సంబంధించి సమీక్ష చేయాలి అని చెప్పేసి పోలవరం బాట పట్టారు. సో దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అయితే కనుక ఇక త్వరలో పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రాధాన్యత సంతరించేందుకు అని కూడా తెలుస్తోంది. ఇక బీజేపీ నాయకులు అయితే కనుక ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రేపైతే బీజేపీ నాయకులు ఇటు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దగ్గర నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా ఎంపీ పురంధేశ్వరి, మంత్రులు సత్యకుమార్ యాదవ్, అందుబాటులో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ అయితే సందర్శించనున్నట్టు కూడా తెలుస్తోంది. త్వరలో అంటే 2027 మార్చి కల్లా కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పనుల పురోగతిపై అయితే కనుక బీజేపీ నాయకులు అయితే కనుక సమీక్ష చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక పక్క గోదావరి పుష్కరాలు రానున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం లక్ష్యంతో అయితే పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక మరోవైపు R&R పనులు సైతం కూడా పర్యవేక్షించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్ట్ పనులు చూసుకున్నట్లయితే డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం చేపట్టడంతో పాటు ఇక స్పిల్ ఛానల్ పనులు అయితే కనుక దాదాపు పూర్తయినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఇక మరోవైపు కాపర్ డ్యామ్ సైతం కూడా ఎగువ దిగువ డ్యామ్లు అనేది కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక త్వరలో ఏదైతే ఎర్త్ రాక్ ఫిల్ సైతం కూడా ఏదైతే గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు అనేది కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ పనుల పురోగతిపై అయితే కనుక బీజేపీ నాయకులు అయితే సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఆగస్టు నాటికల్లా కూడా ఈ యొక్క నీరు అంటే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఎడమ కాలువ నుంచి ఇక అనకాపల్లి వరకు కూడా వెళ్లే విధంగా ఈ యొక్క పోలవరం వాటర్ ని అనకాపల్లి, అదేవిధంగా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలకి ఈ యొక్క వాటర్ ని తీసుకెళ్లే విధంగా అయితే కనుక సిద్ధం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పనులపై అయితే కనుక సమీక్షించనున్నారు. మరోవైపు కుడి కాలువ ఏదైతే ఉందో ఆ కుడి కాలువను సైతం కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, అదేవిధంగా కృష్ణా డెల్టా పరిసర ప్రాంతాలకు సైతం కూడా ఈ యొక్క నీరుని తీసుకొచ్చేటువంటి యోచనలో ఆ పనుల పురోగతిపై కూడా పూర్తి స్థాయిలో బీజేపీ నాయకులు అయితే కనుక అంచనా వేసి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని వినియోగించుకునేందుకు అయితే కూటమి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, త్రాగునీరు, అదేవిధంగా జల విద్యుత్తు పరిశ్రమలకి వినియోగించుకునే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ని వినియోగించబోతున్నాము అంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ ని అయితే వినియోగంలోకి అయితే రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఎవరైతే నివసిస్తారో వారికి సైతం కూడా ఒక పునరావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాలు, వారికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా రేపు బీజేపీ నాయకులు అయితే మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఇప్పటికే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి వస్తున్నటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా R&R ప్యాకేజ్ ద్వారా వారికి సహాయం ఏ విధంగా అందిస్తున్నామో అన్న దానిపై అయితే కనుక హామీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే R&R ప్యాకేజ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి
ప్రాంతాల్లో నివసించేటువంటి వారికి నష్టపరిహారం చెల్లిస్తామంటే భరోసా ఆధారంగా రేపు బీజేపీ నాయకులు ఈ యొక్క ఏదైతే ఈ పర్యటిస్తున్నారో దానికి సంబంధించినటువంటి అంశంపై కూడా వారికి మరోసారి హామీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క కేంద్రం నుంచి R&R ప్రాజెక్టు R&R పనులు కావచ్చు, అదేవిధంగా వారి యొక్క సహాయం సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక R&R పనులు అయితే కనుక పూర్తి చేయాలి, అదేవిధంగా వారికి సహాయం చేయాలంటూ కూడా ఇటు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క బీజేపీ నాయకులు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే యుద్ధ ప్రాతిపదికన అయితే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు ప్రధానంగా R&R సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించి వారికి చెక్కులు అందించడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అయితే కనుక ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండే విధంగా కూడా హామీ ఇవ్వనున్నట్టు కూడా రేపు తెలియబోతోంది. ఏదేమైనప్పటికీ ఇటు మంత్రులు ఏదైతే బీజేపీకి చెందినటువంటి ఎంపీలు, మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఈ యొక్క పర్యటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇక అక్కడ R&R కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో నివసించే ఏదైతే R&R కి సంబంధించినటువంటి ప్యాకేజీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఇటు బీజేపీ నాయకులను కలిసి ఎక్కువగా కనపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వారికి ఏ విధంగా హామీ ఇవ్వబోతారు, అదేవిధంగా ఎప్పటిలోప వారికి సంబంధించినటువంటి అంశాలను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే కనుక పూర్తి చేస్తారన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే గత నెలలో కూడా ఈ యొక్క పునరావాస ప్రాంతాలు, పోలవరం సంబంధించినటువంటి పునరావాస ప్రాంతాలు అందరూ కూడా ముంపుకు గురే ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు సీఎంను కలిసినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఏమి ఇవ్వబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ యొక్క పోలవరం పరిసర ప్రాంతాన్ని సైతం కూడా ఏదైతే పర్యాటక తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా చేపట్టే యోచనలు అయితే కనుక కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతాలను సైతం కూడా సందర్శించే పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక బీజేపీ ఈ యొక్క పర్యటన అనేది కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక రేపు ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. కేంద్రం నుంచి ఎంత నిధులు పోలవరానికి ఖర్చు పెట్టారు, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం అనేది కూడా ఇటు నాశనం అయింది, నష్టపోయింది, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక రేపు బీజేపీ నాయకులు మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇటువంటి జాతీయ ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది, నిధులు సేకరిస్తుంది అన్న దానిపై అయితే కనుక రేపు బీజేపీకి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు అయితే మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.